సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయో చెప్పడానికి చిలువురు గ్రామంలో జరిగిన ఈ హత్య ఘటన అద్దం పడుతోంది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా మారాడన్న ఒకే ఒక్క కారణంతో భార్య లక్ష్మీమాధురి అత్యంత కిరాతకంగా భర్త శివనాగరాజును హత్య చేయడం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే శివనాగరాజును వ్యాపారం మాన్పించి మరి హైదరాబాద్కు పంపించిన మాధురి తన ప్రియుడు గోపితో కలిసి ప్లాన్ ప్రకారం అతన్ని శాశ్వతంగా తొలగించేందుకు కుట్ర పన్నింది. ఈ నెల 18న ఇంట్లో చేసిన బిర్యానీలో సుమారు 20 నిద్రమాత్రలు కలిపి భర్తను స్పృహ కోల్పోయేలా చేసిన మాధురి రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో ఇంటికి వచ్చిన గోపి సహాయంతో డిండితో ఊపిరాడకుండా చేసి మరీ హత్య చేసింది. ఇక హత్య అనంతరం ఆమె ప్రవర్తనే పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. భర్త మృతదేహం పక్కన ఉండగానే ఏం మాత్రం భయం లేదా పశ్చాత్తాపం లేకుండా రాత్రంతా మొబైల్లో పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. ఉదయం గుండెపోటు అంటూ నాటకమాడుతూ ఇరుగు పొరుగు వారిని పిలిచి తప్పించుకోవాలని ప్రయత్నించింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు కథ బయటపడడంతో ఈ ఘటన మానవ సంబంధాలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.